ఒడిశాలో మాటల కందని మహా విషాదం చోటు చేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 3 రైళ్లు ఒక్కదానిని ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ప్రధాని సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో ఒడిశాకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించనున్నారు మోదీ. ఇదిలా ఉండగా ఒడిశాలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని అధికారులు చెప్పారు.